హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ రోజు అయితే మనతో ఉంది ఇండియాస్ ఫాస్టెస్ట్ టీవీ అయినటువంటి లూమియో అయితే మనతో ఉందన్నమాట. సో ఆల్రెడీ ప్రీవియస్గా మనం లూమియో మీద ఒక వీడియో అయితే చేసాము. సో లూమియో అయితే మనకి కొన్ని మోడల్స్ అయితే అనౌన్స్ చేసింది, లైక్ ఒక 2 మోడల్స్ అయితే అనౌన్స్ చేసింది. లూమియో విజన్ 7, విజన్ 9 అయితే ఒక 2 మోడల్స్ అయితే అనౌన్స్ చేసింది అనమాట. విజన్ 9లో ఒక వేరియంట్ 55 ఇంచెస్ వేరియంట్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. అలాగే విజన్ 7లో కనుక చూసుకున్నట్లయితే 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్ అయితే లాంచ్ చేసింది. అండ్ ఎవరైతే ప్రీ బుక్ చేసుకున్నారో వాళ్ళకి 3 years వరకు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి మాత్రం 2 years వరకు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. మిగతా అన్ని కంపెనీలు కూడా మనకి 1 year వారంటీ ప్రొవైడ్ చేస్తుంటే వీళ్ళు మాత్రం మనకి 2 years వారంటీ, స్టాండర్డ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ముందు బుక్ చేసుకున్న ప్రీ ఆర్డర్స్ అన్నీ కూడా మనకి 3 years వారంటీతో అయితే వస్తున్నాయి. అసలు ఏంటి ఈ లూమియో అని మనం మాట్లాడుకుందాం ఫస్ట్. తర్వాత దీనికి సంబంధించి కంప్లీట్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ ఎవ్రీథింగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లూమియో కనుక చూసుకున్నట్లయితే ఇంతకుముందు దీని ఎంఐ బ్రాండ్ ఏదైతే ఉందో, సో షామీ బ్రాండ్ నుంచి కొంతమంది బయటకైతే వచ్చారనమాట. వాళ్ళందరూ కలిసి ఒక టీవీని అయితే బిల్డ్ చేశారు వాళ్ళ ఎక్స్పీరియన్స్తో. అదే లూమియో అనమాట. సో ఈ లూమియోలో విజన్ 7లో మనకి ఒక మోడల్ అయితే ఉంది, బేస్ మోడల్ 43 ఇంచెస్ వేరియంట్ అయితే మనతో ఉందన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వాళ్ళ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. ఇది ఒక 4K QLED టీవీ. సో ఇది అప్ స్కేలింగ్తో అయితే వస్తుంది అండ్ 4K అప్ స్కేలింగ్తో అయితే వస్తుంది అనమాట. అండ్ దీని పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే మనం మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, ఇది ఈ టీవీ ఏదైతే ఉందో ఇండియాలోనే ఫాస్టెస్ట్ టీవీ అంటున్నారు. నిజంగా ఇది ఫాస్టెస్ట్ టీవీయా లేదా అనేది కూడా మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ దీన్ని అన్బాక్స్ అయితే చేసే ముందు బాక్స్ మీద కంటెంట్ ఏమొచ్చిందో చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి లూమియో అని అయితే రాస్తుంది, గూగుల్ టీవీ అని రాస్తుంది. అండ్ గూగుల్ టీవీ వేస్తూ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి లూమియో విజన్ 7 అని అయితే రాస్తుంది అనమాట. అండ్ ఇక్కడ 4K QLED అని అయితే రాస్తుంది. అంతే, చాలా ప్లెయిన్గా ఉంది. సో ఇక మనం అన్బాక్స్ అయితే చేసి అండ్ దీంట్లో ఏమేమి కంటెంట్ వచ్చాయి ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాం. వచ్చేయండి గైస్. ఇకపోతే మనము టీవీ అయితే అన్బాక్స్ అయితే చేసాం. సో అన్బాక్స్ చేసి దీంట్లో ఏమేమి ప్రోడక్ట్స్ వచ్చాయి చూస్తే, సో దీంట్లో వచ్చేసి మనకి ఒక టీవీ అయితే ఇచ్చారు, 2 టీవీ స్టాండ్స్ అయితే ఇచ్చారు, అలాగే పవర్ కార్డ్ కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు, అలాగే మనకు ఒక రిమోట్ అయితే ఇచ్చారు, రిమోట్తో పాటు ఒక 2 సెల్స్ అయితే ఇచ్చారు, అండ్ ఆడియో వీడియో కేబుల్ అయితే ఇచ్చారు, అండ్ వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు, అండ్ దాంతోపాటు మనకి యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు, అలాగే మనకి ఒక 4 స్క్రూస్ కూడా దీనిలో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇకపోతే మనము దీని యొక్క డిస్ప్లే గురించి అయితే చూద్దాం. సో దీని యొక్క డిస్ప్లే కనుక చూసుకున్నట్లయితే ఇది డోప్ డిస్ప్లే అనమాట. అండ్ 350 nits బ్రైట్నెస్తో అయితే వస్తుంది. ఇది చాలామంది 400 nits అని చెప్తున్నారు. ఇది 400 nits అయితే కాదు, ఇది 350 nits పీక్ బ్రైట్నెస్తో అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది డోప్ డిస్ప్లేతో అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇకపోతే ఇది మనకి 60 Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. అండ్ ఇంకోటి దీని యొక్క మనం స్టోరేజ్ కనుక చూసుకున్నట్లయితే, స్టోరేజ్ వచ్చేసి మనకి 16 GB స్టోరేజ్ అయితే ఇచ్చారు, 3 GB DDR4 ర్యామ్తో అయితే మనకు రావడం జరుగుతుంది. ఇకపోతే దీని యొక్క క్వాలిటీ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో ఏవైతే స్టాండ్స్ ఉన్నాయో స్టాండ్స్ కూడా మనకి ఫైబర్ ప్లాస్టిక్ స్టాండ్స్ అయితే ఇచ్చారు. స్టాండ్స్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. సో మీకు ఎక్కడ అల్లాటప్ప స్టాండ్స్ అయితే ఏమి ఇవ్వలేదు, చాలా బాగున్నాయి స్టాండ్స్ అయితే. ఇకపోతే ఏవైతే మనం డిజైన్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రేమ్లెస్ డిజైన్ అయితే ఉంది, 3 sides ఫ్రేమ్లెస్ డిజైన్ అయితే ఉంది. కాకపోతే బాటంలో మనకి కొంచెం ఆడ్గా అనిపిస్తుంది, కొంచెం పెద్ద ఫ్రేమ్ అయితే ఉంటుంది. మిడిల్లో మనకి లూమియో అని అయితే రాస్తుంది. ఇంకెక్కడ కూడా మనకి ఏమి కూడా మార్క్ చేసి అయితే కనిపించట్లేదు. ఇకపోతే మనము బ్యాక్ సైడ్ ప్యానల్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ప్యానల్ వచ్చేసి మనకి మొత్తం కూడా ప్లాస్టిక్తోనే వస్తుంది, మొత్తం కూడా స్ట్రాంగ్ ప్లాస్టిక్ బాడీ అయితే ఉంది. కాకపోతే నాకు ఇనీషియల్గా ఏమైనా కొన్ని పాయింట్స్ చూడగానే నచ్చలేదు అని అంటే, సో టీవీ వాడకముందే నచ్చలేదు అని అంటే ఖచ్చితంగా దీని యొక్క డిజైన్ అనమాట. సో కాకపోతే ఈ డిజైన్ అంతా కూడా నేను టీవీ వాడిన తర్వాత కంప్లీట్ ఈ డిజైన్ మీద నాకు ఉండే ఒపీనియన్నే మార్చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఇది ఫాస్ట్ కానివ్వండి, పిక్చర్ క్వాలిటీ కానివ్వండి, అవన్నీ కూడా నన్ను ఇంప్రెస్ చేస్తాయని చెప్పుకోవచ్చు. గైస్ ఇకపోతే మనము పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, పోర్ట్స్ అయితే అన్ని పోర్ట్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. హెచ్డిఎంఐ పోర్ట్స్ అయితే మనకు ఒక 3 పోర్ట్స్ అయితే ఇచ్చారు. HDMI 1, 2, 3 పోర్ట్స్ అయితే ఇచ్చారు. థర్డ్ పోర్ట్ వచ్చేటప్పటికి మనకి ERC సపోర్ట్ అయితే వస్తుంది. అలాగే మనకి టీవీ పోర్ట్ అయితే ఇచ్చారు, ఆడియో అవుట్ కూడా ఇచ్చారు, అలాగే మనకి ఆప్టికల్ అవుట్ కూడా ఇవ్వడం జరిగింది. మినీ AV పోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. USB సంబంధించినటువంటి 2 పోర్ట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ల్యాన్ పోర్ట్ కూడా ఉంది. సో ఏవి కూడా మిస్ చేయలేదు, అన్నీ అయితే మనకి పోర్ట్స్ అన్నీ కూడా ఇక్కడ రావడం జరిగింది. UI అయితే చూద్దాం. ఇది మనకి గూగుల్ OSతో అయితే రావడం జరుగుతుంది. UI అయితే మీకు చాలా ఫాస్ట్ ఉంటుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అలా వెళ్ళిపోతుంది. సో చూస్తున్నారు కదా. సో ఈ విధంగా మనకి చాలా ఫాస్ట్గా ఉంది UI అయితే. సో ఎక్కడ కూడా మనకి ల్యాగ్స్ కానీ ఏమీ ఉండదు. సో వీళ్ళు చెప్తున్నారు ఇదే 2x ఫాస్టర్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అలాగే మనకి జనరల్గా మనం నెట్ఫ్లిక్స్ అనేది ఓపెన్ చేస్తుంటే మనకి చాలా లేట్ వస్తుంటుంది. మిగతా అన్ని OTT ప్లాట్ఫామ్స్తో కంపేర్ చేస్తే నెట్ఫ్లిక్స్ అనేది మనకి చాలా లేట్ అయితే ఉంటుంది. సో ఓన్లీ నెట్ఫ్లిక్స్ అనే కాదు, మిగతా కూడా కొంచెం లేట్గా ఉంటాయి. బట్ నెట్ఫ్లిక్స్ మిగతా వాటితో కంపేర్ చేస్తే చాలా లేట్ అయితే ఉంటుంది. కాకపోతే వీళ్ళు చెప్తుంది ఏంటంటే 2.5x నెట్ఫ్లిక్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది మిగతా వాటితో కంపేర్ చేస్తాను. గైస్ ఇది మనకి రిమోట్ అనమాట, లూమియో రిమోట్. సో ఈ రిమోట్ కనుక మీరు చూసుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి మనకి కొన్ని డెడికేటెడ్ బటన్స్ అయితే ఇచ్చారు.
ఇచ్చారు. జనరల్గా మనకి అన్ని రిమోట్లో ఒక 4 బటన్స్ అయితే ఇస్తారు, లేదా కొంతమంది ఒక డెడికేటెడ్ బటన్ అయితే ఇస్తారు కదా. అలాగే లూమియో వాళ్ళు కూడా మనకు ఒక డెడికేటెడ్ బటన్ అయితే ఇచ్చారు. అలాగే ఈ 3 డెడికేటెడ్ బటన్స్ వచ్చేసి మనకి ఓటీటీకి సంబంధించినటువంటి డెడికేటెడ్ బటన్స్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఒకటి వచ్చేసి నెట్ఫ్లిక్స్, రెండోది వచ్చేసి మనకి యూట్యూబ్, అలాగే ప్రైమ్ అయితే ఇచ్చారనమాట. అండ్ నాలుగోది వచ్చేటప్పటికి మనకి టీఎల్డిఆర్ అని వీళ్ళైతే ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు. దీంట్లో ఏంటి అంటే మనం రికమెండేషన్స్ అనమాట. సో రికమెండేషన్స్ అన్నీ కూడా వస్తుంటాయి. లైక్ మనము విడ్జెట్స్ ఎలా అయితే మనం మొబైల్లో యూస్ చేస్తుంటామో అలా మనకి దీనిలో అయితే మనం యూస్ చేసుకోవచ్చు. అది ఎలా పనిచేస్తుందో కూడా మీరు ఒకసారి చూడొచ్చు. దీన్ని ఒక్కసారి మనం ప్రెస్ చేసామంటే మనకి ఇక్కడ విడ్జెట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో మొబైల్లో ఏ విధంగా అయితే మనము రైట్ స్వైప్ చేసినప్పుడు మనకి లెఫ్ట్ నుంచి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తూ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. సేమ్ యాజ్ యూజువల్గా మనం మొబైల్లో చూస్తుంటాము, సేమ్ అదే విధంగా ఉంటాయి. మనకి మ్యూజిక్ కానివ్వండి, కొన్ని ఆర్టికల్స్ కానివ్వండి, లేదంటే మ్యాచ్కి సంబంధించినటువంటి అవి కానివ్వండి, మనం ఏదైనా స్పోర్ట్స్ చూస్తున్నామంటే స్పోర్ట్స్ కానివ్వండి, మ్యూజిక్ వింటున్నామంటే ఆ మ్యూజిక్ రిలేటెడ్ ఐటమ్స్ కానివ్వండి. సో ఇట్లా మనకి ప్రతి ఒక్కటి అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ విధంగా అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఈరోజు మ్యాచ్ ఉంది. సో ఈ మ్యాచ్ని కనుక నేను ఇలా క్లిక్ చేశాను అంటే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ రికమెండేషన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అనలిటిక్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ఎప్పుడు ఉంది, ఇంతవరకు వాళ్ళు ఎన్ని విన్ అయ్యారు, ఎన్ని లాస్ అయ్యారు, మ్యాచ్ ఎక్కడ ఏంటి, అండ్ దాని హైలైట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ అయితే మనకి ఎక్కడైతే చూపిస్తూ ఉంటుంది. సో చూశారు కదా. సో ఈ విధంగా అయితే మనకి టీఎల్డిఆర్ అయితే పనిచేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రిమోట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, అలాగే మనకి ఇన్పుట్స్ కానివ్వండి, అలాగే గూగుల్ వాయిస్ అసిస్ట్ కానివ్వండి, అలాగే మనకి సెట్టింగ్స్ బటన్ కానివ్వండి, పవర్ బటన్ కానివ్వండి, మ్యూట్ బటన్ కానివ్వండి, ఛానల్స్ బటన్స్ కానివ్వండి, అలాగే మనకి టీవీ బటన్ కానివ్వండి, హోమ్ బటన్ కానివ్వండి, ఇట్లా మనకి అన్ని బటన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో ఒక బటన్ ఉంది, ఒక బటన్ ఏం లేదని ఏం లేదు. సో అన్ని బటన్స్ అయితే ఉన్నాయి. ఇది మనకి బ్లూటూత్ ద్వారా పేర్ అయ్యి వస్తుంది. సో మీరు ఎక్కడి నుంచి అయినా సరే రూమ్లో మీరు ఆపరేట్ చేస్తే ఇది మనకి ఆపరేట్ అయితే అవుతుంది. గైస్ ఇకపోతే మనం దీని యొక్క సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే 24 వాట్స్ క్వాడ్ డ్రైవ్ స్పీకర్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఇది డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. మీరు ఒకటి ఉంది ఒకటి లేదని ఏం లేదు, ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి. ఇకపోతే మీరు దీంట్లో ఏదైనా యూజ్ చేస్తున్నప్పుడు మీకు సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుందంటే మీకు 100% సౌండ్లో మీరు 50-60 అంతే, అంతకుమించి ఎక్కువ పెట్టలేరు. ఎందుకంటే 100 పెడితే పక్కనింటి వాళ్ళు మన మీద గొడవకు వస్తారు. అంత పెద్ద సౌండ్ అయితే వస్తుంది. ఈవెన్ చెప్పాలంటే సౌండ్ బార్స్ నాకు మినిమం సౌండ్ బార్స్ వాడతా, నేను చిన్న తక్కువ సౌండ్ బార్స్ వాడతా సౌండ్ కోసం, క్వాలిటీ కోసం అని అనుకునే వాళ్ళు దీన్ని అయితే దీన్ని కొన్న తర్వాత మీరు సౌండ్ బార్ జోలికి వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే ఇది చాలా నీట్గా అయితే వర్క్ చేస్తుంది. మీకు మంచి క్వాలిటీ క్లిస్టర్ క్లియర్ సౌండ్ అయితే వస్తుంది. మీకు అప్ టు 60% వరకు మీకు వెళ్ళినా కూడా చాలా మంచిగా అయితే సౌండ్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఆడియో వచ్చేటప్పటికి డీజీఎస్ సౌండ్ అయితే వస్తుంది. మొత్తం మనకు ఒక 4 స్పీకర్స్ అయితే ఉంటాయి, 2 ట్వీటర్స్, 2 ఫుల్ రేంజ్ స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. సో సౌండ్ క్వాలిటీ అయితే మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే దీని బ్రైట్నెస్ కూడా మనకి 100% మీరు యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. 60% లేదా 70% అయితే మీకు ఎనఫ్ అయితే ఉంటుంది. గైస్ ఇకపోతే మనం దీని యొక్క పిక్చర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి డాల్బీ విజన్తో అయితే వస్తుంది అనమాట. సో డాల్బీ విజన్ అయితే మీకు చాలా బాగా వర్క్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మీకు దానికి తగ్గ ఫుటేజ్ ఉంటేనే అదైతే మీకు తెలుస్తూ ఉంటుంది. అలాగే ఏఎల్ఎల్ఎం, అలాగే మనకి ఎంఈఎంసీ కూడా వర్క్ చేస్తుంది. బట్ ఇవన్నీ కూడా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ ఎంఈఎంసీ కూడా మీకు ఆ మోషన్ అనేది మీకు మీరు ఏదైనా మంచి ఫుటేజ్ యూస్ చేస్తే మీకు అది తెలుస్తుంటుంది. లైక్ మీరు స్పోర్ట్స్ చూస్తున్నప్పుడు మీకు కొంచెం బాగా యూజ్ అయితే అవుతుంటుంది అనమాట. జనరల్గా మనం బాల్స్ వేస్తున్నప్పుడు కానివ్వండి, లేదంటే మనం రన్నింగ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, మనం ఏదైనా ఫుట్బాల్ అవి మనకి త్రో చేస్తున్నప్పుడు కానివ్వండి, ఎయిర్లో ఉన్నప్పుడు కానివ్వండి, సో అవి కనిపించే మోషన్ గ్రాఫిక్స్ అంతా కూడా మనకి స్మూత్గా ఉండడం కోసం ఈ ఎంఈఎంసీ అయితే మనకి పనిచేస్తూ ఉంటుంది అనమాట. అలాగే మనకి ఏఐ అప్ స్కేలింగ్ కూడా దీంట్లో ఉంది. సో ఏఐ అయితే కూడా వస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఇది చేంజ్ చేసుకుంటూనే ఉంటుంది. గైస్ ఇకపోతే మనకి ఇక్కడ పిక్చర్ మోడ్స్ కానీ సౌండ్ మోడ్స్ కానీ ఏమేమి ఇచ్చారో ఒకసారి అయితే చెక్ చేద్దాము. అండ్ ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి మన డిస్ప్లే అండ్ సౌండ్స్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ పిక్చర్స్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఇక్కడ కొన్ని పిక్చర్ మోడ్స్ అయితే ఇచ్చారు. సో పిక్చర్ మోడ్స్ అయితే చూద్దాము. సో దీంట్లో వచ్చేటప్పటికి మనకి చాలా మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి. స్టాండర్డ్ మోడు, డైనమిక్ మోడు, మూవీ మోడు, ఎకో మోడు, జెంటిల్ మోడు, వివిడ్ మోడు, స్పోర్ట్స్ మోడు, గేమ్ మోడు, పర్సనల్ మోడు. సో ఇది పర్సనల్ మోడు మన చాయిస్ అనమాట. సో ఇట్లా మనకి కొన్ని మోడ్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే మనకి ఇక్కడ WCG అయితే ఇచ్చారనమాట. ఇది వైట్ గ్యామెట్ మోడ్. దీన్ని మీరు ఆటోలో పెట్టేసుకోండి. ఇది ఆటో బ్యాలెన్స్ అయితే మీకు అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. పోతే స్క్రీన్ బ్రైట్నెస్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి 100% బ్రైట్నెస్ అనమాట. కాకపోతే మనకి కంపెనీ వాళ్ళు బై డిఫాల్ట్గా వచ్చేటప్పటికి మాత్రం మనకి 45లో ఇస్తున్నారు. బట్ ఇది సరిపోతుంది. మనం ఇండోర్ కండిషన్లో ఉన్నప్పుడు మనకి 45 అనేది చాలా ఎక్కువ. లేదు అనుకుంటే మనం అప్ టు 60 వరకు వెళ్తేనే మనకి చాలా ఎక్కువ అయితే అయిపోతుంది. లేదు నాకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే అప్పుడు మీరు 100%కి వెళ్ళొచ్చు. బట్ నా సజెషన్ ఏంటి అంటే మాక్సిమం కూడా మీరు 60-70 పెట్టేసుకోండి, మీకు సరిపోతూ ఉంటుంది. నెక్స్ట్ మనం అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. సో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం కలర్ టెంపరేచర్స్ కనుక చూసుకున్నట్లయితే స్టాండర్డ్, వార్మరు, వాము, కూలు, అలాగే కూలర్ అని మనకి మొత్తం ఒక 5 మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి.
సో ఇది మీకు ఒకవేళ వామ్ కలర్స్ కావాలి లేదా కూల్ కలర్స్ కావాలనుకుంటే మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇది మీకు బై డిఫాల్ట్లో ఉంటే మంచి కలర్స్ అయితే వస్తాయి. ఇకపోతే డైనమిక్ కాంట్రాస్ట్ అయితే ఉంది. సో ఈ డైనమిక్ కాంట్రాస్ట్ అనేది మీకు ఆన్ చేసుకోవచ్చు, అలాగే మీరు ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ నాయిస్ రిడక్షన్ కూడా ఉంది. సో నాయిస్ రిడక్షన్ హై, మీడియము, లో అలాగే ఆఫ్ ఉంది. ఇది మీరు ఆటోలో పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు పిక్చర్ రీసెట్ ఉంది. ఇది మొత్తం కూడా రీసెట్ అయితే అయిపోతాయి. అండ్ మనకి ఇక్కడ MEMC అయితే ఉంది. సో ఈ MEMC కూడా మనము అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. జనరల్గా మనము ఆఫ్ ఆన్ మనకి చాలా వాటిలో ఇవే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనము హై, లో ఇలా మనం పెట్టుకోవచ్చు అనమాట. కాకపోతే మనం చూసే కంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది మనకి తెలియాలంటే దానికి తగ్గ కంటెంట్ అయితే మన దగ్గర ఉండాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు ప్రజెంట్ IPL జరుగుతుంది కాబట్టి IPLలో మీరు ఒకవేళ 4Kలో వాచ్ చేస్తూ ఉన్నారంటే మీకు ఆ బాల్ యాక్యురసీగా కనపడడం కానివ్వండి, సో అలాంటివి అనమాట, వాళ్ళు పరిగిస్తున్నప్పుడు కానివ్వండి, సో అలాంటివన్నీ కూడా మీకు ఆ రన్నింగ్ అవన్నీ కూడా బాగా కనిపిస్తూ ఉంటాయి. సో MEMC అనేది మీకు మిడిల్లో ఉంటే సరిపోతుంది. లేదు నాకు ఇంకా క్లారిటీగా మోషన్ గ్రాఫిక్స్ అనేది బాగా కావాలనుకుంటే మీరు హైలోకి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సౌండ్ మోడ్స్కి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ మనం సౌండ్ మోడ్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ సౌండ్ మోడ్స్లో వచ్చేసి మనకి ఇక్కడ కూడా మనకు ఒక 5 మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో స్టాండర్డ్ మోడ్, సినిమా మోడ్, మ్యూజిక్ మోడ్, న్యూస్ మోడ్, పర్సనల్ మోడ్. సో ఇది పర్సనల్ మోడ్ అనేది మన పర్సనల్ చాయిస్. ఇకపోతే ఈ మోడ్స్ అన్నీ కూడా ఏంటి అంటే మీరు ఒకవేళ మూవీ చూస్తున్నట్లయితే సినిమా మోడ్, మ్యూజిక్ వింటున్నట్లయితే మ్యూజిక్ మోడ్, న్యూస్ చూసినట్లయితే న్యూస్ మోడ్. సో ఇట్లా మనం కస్టమైజ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ అవసరం లేదంటే మనం స్టాండర్డ్ మోడ్లో పెట్టేసుకుని యూజ్ చేసుకోవడం బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డాల్బీ అట్మాస్ అయితే ఉంది. సో ఈ డాల్బీ అట్మాస్ అనేది మీరు ఆన్ చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం అనేది మీ చాయిస్. ఎందుకంటే మీ దగ్గర డాల్బీ అట్మాస్ స్పీకర్ కనుక ఉన్నాయి, లైక్ సౌండ్ బార్స్ కనుక ఉన్నాయి అని అంటే మీరు ఆన్ చేసుకోవచ్చు. లేదంటే ఇది మీకు అంత వర్త్ అయితే కాదు. అండ్ ఇక్కడ మీరు ఆఫ్ చేసుకున్నారు అంటే మీకు ఇక్కడ సరౌండింగ్ మోడ్స్లో సౌండ్ కూడా ఉంటుంది. సో ఇది కూడా మీరైతే సెట్ చేసుకోవచ్చు. ప్యూర్ సౌండ్, సరౌండ్, సో ఇవి కూడా మీరైతే సెట్ చేసుకోవచ్చు. అలాగే మనకి అడ్జస్ట్ సరౌండ్ వాల్యూమ్ అయితే ఉంది. సో ఏదైతే మనం సౌండ్ బార్స్లో చూస్తుంటామో, సో సౌండ్ బార్లో ఏ విధంగా అయితే కస్టమైజ్ చేసుకుంటామో అలాగే సౌండ్ మనము ఈ టీవీలో కూడా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ సౌండ్ మోడ్ అని ఓన్లీ సౌండ్ మోడ్కి సంబంధించినటువంటి ఆప్షన్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అలాగే అడ్వాన్స్డ్లోకి వెళ్ళామంటే అడ్వాన్స్డ్లో వచ్చేసి మనకి డైలాగ్ ఎన్హాన్సర్ అయితే ఇచ్చారు. సో ఓన్లీ డైలాగ్ ఎన్హాన్సర్ మనకి ఆన్ ఆఫ్ అనేది ఇవ్వకుండా, సో ఇది కూడా మనకి లో, మీడియం, హై అనేసి మనకి ఇక్కడ కొన్ని 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇది కూడా మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనం సౌండ్ రీసెట్స్ ప్రీవియస్గా ఏ విధంగా అయితే ఉన్నాయో సో అదే విధంగా వచ్చేయాలనుకున్నప్పుడు మనం వీటిని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం సిస్టమ్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో సిస్టమ్స్లోకి వెళ్ళిపోయి మనం ఇక్కడ క్రోమ్ కాస్ట్ అయితే చూడొచ్చు. సో క్రోమ్ కాస్ట్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది, మీరు చూడొచ్చు. సో క్రోమ్ కాస్ట్ మీరు చేసినప్పుడు మీకు చాలా యాక్యురేట్గా అయితే వర్క్ అవుతుంది అనమాట. మీకు ఆండ్రాయిడ్లో అయితే చాలా సింపుల్గా అయితే ఇంకా చాలా ఈజీగా కాస్ట్ అయితే అయిపోతుంది. మరీ టూ మచ్ ఫాస్ట్ అయితే ఏం లేదు కానీ రొటేట్ చేస్తున్నప్పుడు, బట్ మీకు ఎక్కడ కూడా ఆ ల్యాగ్ కానీ అలాంటివి ఎక్స్పీరియన్స్ అయితే చేయరు. అండ్ మనం ఇక్కడ స్టోరేజ్ అయితే చూద్దాము. సో ఇక్కడ మన స్టోరేజ్లోకి వెళ్ళామంటే ఇది మనకి 3GB DDR4 ర్యామ్తో అయితే వస్తుంది అనమాట. అండ్ మనకి 16GB రోమ్తో వస్తుంది. మీకు ఇంటర్నల్ షేర్ స్టోరేజ్ వచ్చేటప్పటికి 11GB అయితే ఇస్తున్నారు. బట్ దీంట్లో మనకి అవైలబుల్ ఎంత ఉందంటే, అండ్ అవైలబుల్కి వచ్చేటప్పటికి మనకి 9.4GB మాత్రం అవైలబుల్ ఉంది. మిగతాదంతా కూడా మనకి ఏదైతే యాప్స్ బై డిఫాల్ట్ ఉన్నాయో అది మనం డౌన్లోడ్ చేసుకుంటాం కాబట్టి, సో అదంతా కూడా మిగతాది అక్కడైతే వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మనకు వస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్ 11GB అయితే వస్తుంది అనమాట. అండ్ ఇకపోతే మనము అబౌట్లోకి వెళ్దాం. సో అబౌట్లోకి వెళ్ళి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ 11తో అయితే వస్తుంది అనమాట ఇది. బట్ ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ 14తో కూడా వచ్చేస్తున్నాయి అవుట్ ఆఫ్ ద బాక్స్. బట్ ఇది మనకి ఆండ్రాయిడ్ 11తోనే వస్తుంది ఇంకా. బట్ ఆండ్రాయిడ్ 11తో వచ్చినా సరే మనకి చాలా ఫాస్ట్గా అయితే వర్క్ చేస్తూ ఉంది. గైస్ చూసారు కదా ఫుటేజ్ అనేది. సో మీకు పిక్చర్ కనుక చూసుకున్నట్లయితే మీకు మిగతా అన్ని కంపెనీలు ఏవైతే టాప్ బ్రాండ్స్ ఉన్నాయో ఆ టాప్ బ్రాండ్స్కి దేనికి కూడా తగ్గదు, అంత మంచి పిక్చర్ క్వాలిటీ అయితే దీంట్లో ఉంది. అసలు మీరు పేరు పెట్టడానికి అయితే ఏమీ ఉండదు. కాకపోతే మీకు ఇక్కడ ఒక్కటైతే నోటీస్ చేస్తారో ఆ బ్లాక్ లెవెల్స్ మాత్రం మీరు నోటీస్ చేస్తూ ఉంటారు. సో ఎవరు చెప్పినా అదే చెప్తారు. మేము డెమోకి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా మన వీడియోలో క్లియర్గా అదే చెప్పాము. అప్పటికి మనకి ఇంకా టీవీ కూడా రిలీజ్ అవ్వలేదు, అప్పుడు కూడా మనం అదే చెప్పాము. సో బ్లాక్ లెవెల్స్ మీరు అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది అని. సో ఇప్పుడు కంప్లీట్ రివ్యూ చేస్తున్నప్పుడు కూడా ఇది వాడిన తర్వాత కూడా ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం, బ్లాక్ లెవెల్స్ అనేది మీరు అడ్జస్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో మిగతా మీకు సౌండ్ కానీ, పిక్చర్ క్వాలిటీ కానివ్వండి, లేకపోతే స్పీడ్ కానీ ఇవన్నీ కూడా టాప్ నాచ్లో ఉంటాయి. అసలు మీకు మిగతావి దగ్గర కూడా రావు. సో అసలు స్పీడ్ విషయం గురించి అయితే మిగతావి దగ్గర కూడా రావు, అంత స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ మీకు క్వాలిటీ పరంగా కూడా ఎక్కడ కూడా అస్సలు తగ్గదు. కాకపోతే మీరు ఇంకోటి కూడా ఇక్కడ ఆలోచించుకోవాల్సింది, ఇక్కడ అసలు లూమియో బ్రాండ్ అంటే ఏంటి, అసలు వీళ్ళని నమ్మేది ఎలా అంటే ఆల్మోస్ట్ వీళ్ళు మనకి 2 years వరకు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు 1 year వరకు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరు వచ్చినా మనకి దాదాపు కూడా థర్డ్ పార్టీ నుంచే వస్తున్నారు. సో అందరూ కూడా
డైరెక్ట్ కంపెనీ నుంచి వస్తున్న వాళ్ళైతే ఎవరు లేరు కాబట్టి మనం ఇది తీసుకోవచ్చు, ఖచ్చితంగా నమ్మొచ్చు. ఇది మనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ బ్రాండే, ఎందుకంటే వీళ్ళందరూ Xiaomi నుంచి అయితే బయటకు వచ్చిన వాళ్ళు అనమాట. సో బయటకు వచ్చి వీళ్ళు ఈ బ్రాండ్ని తయారు చేశారు కాబట్టి సో వీళ్ళకంటూ ఖచ్చితంగా ఎంతో కొంత నాలెడ్జ్ ఖచ్చితంగా గట్టిగా అయితే ఉంది, లేదంటే ఇలాంటి ఒక డామినేటింగ్ ప్రోడక్ట్ని అయితే తీసుకురాలేరు బయటికి. సో గైస్ ఇకపోతే మనం సర్వీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సర్వీస్ గురించి అయితే మనం ఎక్కడ తీసుకున్నా సరే ఫియర్ అవ్వాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా మనకి టాప్ బ్రాండ్స్ కూడా మనకి సర్వీస్ అనేది థర్డ్ పార్టీ వాళ్ళ చేతికి వేస్తున్నారు కాబట్టి సో మనం ఫియర్ అవ్వాల్సిందే. కాకపోతే మనకి ఆ ట్రస్ట్ అనేది ఉంటుంది మైండ్లో. ఇకపోతే మనం దీని యొక్క వ్యూవింగ్ యాంగిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి కలర్స్ గురించి మాట్లాడుకోవాలి మెయిన్. సో కలర్స్ అయితే మాత్రం మీకు చాలా పంచి కలర్స్ అయితే ఉన్నాయి. సో బ్రైట్నెస్ కూడా మీకు 100% అవసరం లేకుండానే 70-80% మీకు పంచి కలర్స్ అయితే ఉన్నాయి. సపోజ్ మీకు ఇక్కడ ఒక ఫుటేజ్ ప్లే చేస్తాను చూడండి, మీకు గ్రీన్స్గా రెడ్గా, అసలు రెడ్లో ఎన్ని రకాలు ఉన్నాయి, గ్రీన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనకి డివైడ్ చేసి అయితే చూపిస్తుంది. సో ఒక్కొక్క కలర్కి కలర్ వేరియేషన్ కూడా మనకి చాలా పంచిగా అయితే తెలుస్తుంది అనమాట. అండ్ కలర్కి ఐ ఫీస్ట్గా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే సైడ్ వ్యూవింగ్ యాంగిల్ నుంచి మీరు చూసినప్పుడు మీకు పెద్ద తేడా అయితే కనిపించదు. లిటిల్ బిట్ చాలా లిటిల్ బిట్ అయితే ఉంటుంది. అది కూడా మీకు కొంచెం బ్లాక్ లెవెల్ ఓవర్ అయినట్టు అనిపిస్తుంది. మీరు డార్క్ కంటెంట్ చూస్తున్నప్పుడు మీరైతే కొంచెం ఫీల్ చేస్తారు. సో నార్మల్గా స్ట్రైట్ నుంచి చూస్తున్నప్పుడు మీకు ఆ ఫీలింగ్ పెద్దగా అయితే ఉండకపోవచ్చు, బట్ మీరు సైడ్ నుంచి వెళ్ళినప్పుడు మాత్రం మీకు ఆ ఫీల్ అయితే ఉంటుంది. గైస్ అయిపోతే మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క ప్రైస్ గురించి. అండ్ ఈ ప్రైస్ దగ్గర మనం తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది కన్క్లూజన్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీని ప్రైస్ వచ్చేటప్పటికి ప్రజెంట్ మనకి 30,000 రూపాయల ప్రైస్ అయితే అవుతుంది అనమాట. కాకపోతే ఈ ప్రైస్ అనేది మీకు కొంచెం వేరీ అయితే అవుతుంది. ఎందుకు వేరీ అవుతుంది అంటే వీళ్ళు ఇన్స్టా డిస్కౌంట్ అయితే మనకు ఒక 1200, 1250 అట్లా అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి కూపన్ అయితే ఇస్తున్నారు. కూపన్ వచ్చేసి మనకి ఒక 2,500 రూపాయల కూపన్ అయితే వస్తుంది. ఈ కూపన్ మనకి పోతూ ఉంది. అండ్ నెక్స్ట్ మనము క్రెడిట్ కార్డ్ ద్వారా పర్చేస్ చేసినట్లయితే ఇంకొక 1250 అట్లా మనకి ఆఫర్ అయితే వస్తుంది అనమాట. మొత్తం మీదుగా మనకు ఒక 5,000 రూపాయలు ఆఫర్ అయితే వస్తుంది. పోగా మనకి 24,999, అంటే మనకి 25,000 రూపాయలతో ప్రైస్ అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఈ కూపన్ ఆఫర్ 2,500 అనేది మనకి వస్తుంటుంది, పోతూ ఉంటుంది. ఒకవేళ వచ్చినా పోయినా మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే, ఒకవేళ వచ్చినా పోయినా ఈ బడ్జెట్ ప్రైస్ రేంజ్లో మనకి ఎల్జీ, సామ్సంగ్ ఇట్లా మనకి కొన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయి. సో ఆ బ్రాండ్స్తో మనం కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసి చూసుకున్నట్లయితే మీకు దేంట్లో తగ్గదు. సౌండ్ విషయంలో కానీ, పిక్చర్ క్వాలిటీ విషయంలో కానీ, మళ్ళీ యూఐ విషయంలో కానీ, స్పీడ్ విషయంలో కానీ మీకు దేంట్లో కూడా ఇదైతే తగ్గదు. అన్ని పోర్ట్స్ కూడా ఉన్నాయి. అలాగే మనకి క్వాలిటీ విషయంలో కూడా మనకు దేనికైతే అది అన్నిటికీ పోటీ వస్తుంది అనమాట. ఇంకా చెప్పాలంటే ఒక మెట్టు ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే మీరు ఇక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సింది ఒక రెండు ఉంటాయి. సో మీకు ఏదైతే స్టార్టింగ్లో చెప్పానో నాకు బిల్ క్వాలిటీ కొంచెం ఇబ్బంది అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏదైతే ఈ బాటమ్ ఉందో, సో ఈ బాటమ్ కూడా కొంచెం పెద్ద ఫ్రేమ్ అయితే ఉంది. కొంచెం ఫ్రేమ్లెస్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. కొంచెం ఇంకా ప్రీమియంగా ఉండుండేది. మనం హైయర్లో చూసాం కదా ఫ్రేమ్ ఎలా ఉంటుందో ప్రీమియంగా, సో అలా ఇచ్చుంటే నాకు ఈ టీవీకి అయితే చాలా బాగుండేది. అండ్ ఇంకోటి మనకి బ్లాక్ లెవెల్స్, సో ఈ బ్లాక్ లెవెల్స్ మనం అడ్జస్ట్ అవ్వాలి. సో ఈ ప్రైస్ దగ్గర అయితే మీరు ఖచ్చితంగా దీని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈ టీవీని కనుక పర్చేస్ చేయాలనుకుంటే ఇది మేము సేల్లో 25,000 రూపీస్కి అయితే పర్చేస్ చేస్తాం. ఇదే ప్రైస్కి మీకు కూపన్ ఆఫర్ అనేది ఉన్నా లేకపోయినా ఈ ప్రైస్కి అయితే దీన్ని మేము సేల్ చేస్తాం. ఒకవేళ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. అక్కడ నుంచి మీరు డిఎం చేసుకున్నట్లయితే దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. అంతేకాదు ఒకవేళ మీరు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేసినా దీన్ని అయితే మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఇది జస్ట్ రివ్యూ అయిన ప్రోడక్ట్ అనమాట. ఒకవేళ దీన్ని మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయాలంటే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ అయితే ఉంది. మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. అంతేకాదు ఇలా మేము పర్చేస్ చేసినట్టు 25,000, సో అలా ఎవరైతే మీకు బాగా హ్యూజ్ డ్రాప్ అవుతూ ఉంటుందో అలాంటి అలర్ట్స్ మీరు తెలుసుకొని సో బడ్జెట్లో మీరు ఈ లూట్స్ అన్ని కూడా లూట్ చేయాలి అని అనుకుంటే మన టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అయ్యి మీరు ఇలాంటి లూట్స్ అన్ని కూడా లూట్ అయితే చేయొచ్చు. సో ఇది వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్.